నమస్కారం. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తుంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేదం మాత్రమే 50కు పైగా పడకలతో గత 5 సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కు అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు 7,000కు పైగా అన్ని రకాల వ్యాధులకు సాంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్స అందిస్తూ అందరి మన్ననలను పొందుతుంది. సాంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతుల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తుంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. అయితే వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీరత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది. ఇవాల్టి మన కార్యక్రమంలో స్కిన్ డిజార్డర్స్, సోరియాసిస్, ఎగ్జిమా, హెర్పిస్ కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎండి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో డాక్టర్ గారు, స్కిన్ డిజార్డర్స్ అంటే ఏంటి, అవి ఎలా వస్తాయి అంటారు? అవును, ఇది చాలా కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ మన స్కిన్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ స్కిన్ దాదాపు మన శరీరాన్ని మొత్తం కప్పి ఉంచుతుంది. అది పెద్ద అవయవం అనుకోవాలి మన బాడీ లోపల. అయితే ఈ స్కిన్లో ఏమాత్రం మచ్చలు వచ్చినా కానీ ఏమైనా కానీ చేంజెస్ వచ్చినా కానీ వెంటనే డాక్టర్ను సంప్రదించి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. అలాగే స్కిన్ అనేది చాలా మనకు పనులు చేస్తూ ఉంటుంది. అంటే మనకు మొత్తం శరీరం అంతా కప్పి ఉంచుతుంది కాబట్టి ఇట్ విల్ ప్రొటెక్ట్ అవర్ బయట నుండి ఏదైనా కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే హీట్ రెగ్యులేషన్ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే స్కిన్కు ఉన్న ఫంక్షన్, అలాగే కాస్మెటిక్ ఎఫెక్ట్ కూడా మనకు గ్లో ఉండాలి. స్కిన్ నల్లగున్నారా తెల్లగున్నారా అన్నది కాదు సమస్య, బట్ డిసీజ్ లేకుండా గ్లోతోని కరెక్ట్గా పనిచేస్తూ ఉండాలి. మనకు అది కొంతవరకు స్వెట్ ద్వారా కొంత మనకు ఇంప్యూరిటీస్ అన్నీ కూడా బయటికి పంపిస్తూ ఉంటుంది. ఇంకా విటమిన్ డి సింథసిస్ కొరకు కూడా మనకు స్కిన్ అవసరమైంది. ఇవాళ రేపు చాలామంది కూడా డి విటమిన్ లోపం అనేది ఉంటుంది. సో దానికి ఏంటంటే ఇది ఎండలో పోవడం వల్ల వస్తుంది కాబట్టి అది స్కిన్నే ప్రిపేర్ చేస్తుంది. మెటబాలిక్ అంతా కూడా స్కిన్ డి విటమిన్ ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇన్ని ఫంక్షన్లు ఉన్న స్కిన్ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. చిన్న చిన్న వాటికి కూడా మనకు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏదైనా కానీ మనకు స్కిన్ మీదనే దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రింగ్వామ్ ఇన్ఫెక్షన్స్ అని వస్తూ ఉంటాయి. అంటే రౌండ్గా అవుతాయి. దాని స్కిన్ ఎలివేషన్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది. చాలా సివియర్గా అక్కడ ప్యాచెస్గా మనకు శరీరం మీద వస్తూ ఉంటుంది. ఇది మామూలుగా ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్తోనే వస్తూ ఉంటుంది స్కిన్ మీద. అది ఒక్కొక్కసారి డైట్లో కూడా మనకు పడకుండా ఏదన్నా వస్తువులు తీసుకున్నా కానీ, ఈవెన్ కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా కానీ ఈ డ్రగ్ రియాక్షన్స్తో కానీ వస్తూ ఉంటాయి. ఈ రింగ్వామ్ ఇన్ఫెక్షన్కు మనకు ఆయుర్వేదిక్లో కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి. అది ఇంటర్నల్గా తీసుకోవచ్చు. అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్తో కూడా రూట్ కాజ్తో మనం ఎలిమినేట్ చేయవచ్చు. ఎందుకంటే ఇది మందులు వాడినప్పుడే తక్కువ ఉంటుంది, మళ్ళీ రికరెన్స్ వస్తూ ఉంటుంది. సో దాని రూట్ కాజ్తో మనం కంప్లీట్గా ఎలిమినేట్ చేసుకుంటే ఏదైనా ఆయింట్మెంట్లో అవన్నీ స్టెరాయిడ్ ఆయింట్మెంట్స్ పెట్టినప్పుడు ఇచ్చింగ్ అదంతా తగ్గుతుంది, కానీ మళ్ళీ రికరెన్స్ వస్తూ ఉంటుంది. దానికి మేము ఇచ్చే సలహా డైట్లో కానివ్వండి, మెడిసిన్స్లో కానివ్వండి రెగ్యులర్గా ఫాలో అయితే ఇది. ఎందుకంటే చిన్న దానికి మళ్ళీ డైట్లో అపత్యం చేసేది ఉంటే మళ్ళీ రికరెన్స్ అవుతూ ఉంటుంది. సో ఇది మామూలుగా రింగ్వామ్ ఇన్ఫెక్షన్స్కి అయితే. సో కామన్గా ఏంటంటే ఇప్పుడు మనకు రొటీన్గా వచ్చే కామన్ డిజార్డర్స్ ఏంటి అంటే యూజువల్గా చిన్న దాన్ని కూడా ఈవెన్ అక్నే అంటే మనకు మొటిమలు వస్తూ ఉంటాయి కదా, ముఖం మీద కానీ బ్యాక్లో కానీ చెస్ట్ మీద కానీ. అది చిన్నగా ఇప్పుడు ఈవెన్ డాండ్రఫ్ ఉన్నా కానీ స్కిన్లో మన తల మీద డాండ్రఫ్ ఉన్నా కానీ ఆ పౌడర్ లాగా పడేసి మనకి అక్నే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో కానీ ఇటువంటి అప్పుడు అక్నే అని మనకు అది. కాకపోతే ఈ స్కిన్ లీజన్స్లో కూడా కొన్ని టెంపరీగా ఉంటాయి, కొన్ని పర్మనెంట్గా ఉంటాయి, కొంచెం సివియర్గా ఉంటాయి, కొన్ని పెయిన్ఫుల్గా ఉంటాయి. అక్నే కూడా ఒక్కొక్కసారి చాలామందికి పెద్దగా అవుతూ ఉంటాయి ఫేస్ మీద, అంటే నల్ల మచ్చల్లాగా అది తగ్గిపోయి ఇది అవుతూ ఉంటుంది. అదే పేషెంట్స్ కూడా దాన్ని కొంచెం బాగా స్క్వీజ్ చేసి అది పసు తీద్దామని ట్రై చేస్తూ ఉంటారు. కానీ అలాంటి చేయడం వల్ల ఒక్కొక్కసారి అది సెల్యులైటిస్ లాగా అయిపోయి అది ఇన్ఫెక్షన్ కూడా వచ్చి బాగా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో దానికి ఏంటంటే దానికి రూట్ కాజ్తో మనకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కనుక తీసుకున్నట్టయితే ఇంటర్నల్గా బ్లడ్ ప్యూరిఫికేషన్
మెథడ్ అన్నీ కూడా చేసుకున్నట్లయితే మనకు ఈవెన్ అక్నే కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇక రొటీన్గా కామన్గా వచ్చేది ఇప్పుడున్న జనరేషన్లో కానివ్వండి, ఇప్పుడున్న పబ్లిక్లో ఏంటంటే సోరియాసిస్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. సో ఈ సోరియాసిస్ రావడానికి చాలా కారణాలు ఉన్నవి. ఈవెన్ అంటే యాక్చువల్గా కారణం అయితే ఇప్పటివరకు తెలియదు అది ఎందుకు వస్తుంది అనేది. కానీ మనం పేషెంట్ వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేసేసి మనకు హిస్టరీ తీసుకున్నట్లయితే మనం డయాగ్నోస్ చేయగలుగుతాం వెదర్ ఇట్ ఈస్ సోరియాసిసా కాదా అనేది. యూజువల్గా ఏంటంటే దానిలో ఎక్కువ ఇచ్చింగ్, సివియర్ ఇచ్చింగ్ ఉంటాయి, ప్యాచెస్గా వస్తూ ఉంటాయి. స్కేల్స్ మనకు దురద ఉండగానే మనకు గోకినట్లయితే మనకు పొలుసులు లాగా పౌడర్ లాగా పడతా ఉంటుంది. సో ఇదన్నీ కూడా మేము హిస్టరీ తీసుకున్నప్పుడు అది సోరియాసిసా కాదా అన్నది మనం నిర్ణయం చేసుకోవచ్చు. సోరియాసిస్లో కూడా ఆయుర్వేదిక్ మంచి ట్రీట్మెంట్ ఉన్నది. మా దగ్గర చాలామంది నయమైపోతూ ఉన్నారు. మాకు ఇంటర్నల్గా ఏంటంటే మనకు పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. అలాగే దానికి తైలధార, ఎందుకంటే ఇది సైకోసమాటిక్, అంటే మనం తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ల వల్ల వస్తుంది. అలాగే స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది క్రానిక్ అయినప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ అని కూడా వస్తూ ఉంటుంది. అంటే మనకు జాయింట్ పెయిన్స్ మనకు ఎక్కడ కనిపించదు, ఏ టెస్ట్లో కూడా తెలియదు. కానీ కాకపోతే జాయింట్ పెయిన్స్తో వచ్చినప్పుడు మనం ఈ హిస్టరీ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఏమన్నా మీకు స్కిన్ లీజన్స్ ఎక్కడైనా ఉన్నాయని, ఎందుకంటే ఎక్కడైనా రావచ్చు, అది స్కాల్ప్ రావచ్చు, లేకపోతే స్కిన్ ఎక్కడైనా రావచ్చు. ఎక్కువ వచ్చే ఇదైతే మనకు ఎల్బోస్ రీజన్లో వస్తుంది, నీస్ దగ్గర వస్తూ ఉంటుంది, మనకు వీపు భాగంలో వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద ప్యాచెస్. అట్లాగే కొంచెం దీనిలో కూడా చాలా రకాలు ఉన్నవి. మనకు పేషెంట్ వచ్చినప్పుడు దాన్ని ఈవెన్ నెయిల్ సోరియాసిస్ కూడా ఉంటుంది. అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకుంటాం, కానీ అది నెయిల్స్ అన్నీ కూడా పుచ్చిపోతూ ఉంటుంది. అది నెయిల్ సోరియాసిస్ అని కూడా చెప్తూ ఉంటాం. అంటే ఎర్థ్రోమాటిక్ సోరియాసిస్ అనేది చాలా రెడ్గా మొత్తం శరీరంలో ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తూ ఉంటాయి వస్తాయి. అలాగే సెబోరిక్ సోరియాసిస్ కూడా ఉంటాయి. చాలా రకాలు ఉంటుంది. మనకు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మేము పరీక్ష చేసి అది ఏమి సోరియాసిస్గా ఉన్నదా లేదా, ఎందుకంటే చిన్న దానికి కూడా ఒక్కోసారి భయపడుతూ ఉంటారు పేషెంట్. కాకపోతే ఇనిషియల్ స్టేజ్లోనే కనుక మన దగ్గరికి వచ్చేది ఉంటే మేము దానికి ట్రీట్మెంట్ చేస్తాం. దానికి వెదర్ ఇట్ సోరియాసిసా కాదా అన్నది కూడా చాలా కౌన్సిలింగ్ చేయాలి పేషెంట్కు. ఎందుకంటే స్ట్రెస్ లోనయ్యి ఇది వచ్చింది ఎట్లా పోతుందో ఏమో, పెట్టినప్పుడు తక్కువ అవుతాయి. మామూలుగా స్టిరాయిడ్ ఆయింట్మెంట్లు అని పెట్టినప్పుడు తగ్గుతాయి. కానీ మళ్ళీ ఏదన్నా తినకూడని పదార్థాలు తిన్నా కానీ, స్ట్రెస్ ఎక్కువైనా కానీ మళ్ళీ అగ్రివేట్ అవుతూ ఉంటుంది. సో ఇది సోరియాసిస్ ఉన్న లక్షణం. డాక్టర్ గారు, ఇప్పుడు సోరియాసిస్ రాకుండా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంట? అదే ఇప్పుడు యాక్చువల్గా మనకు స్కిన్ డిసీజ్ రావడానికి కూడా హెరిడిటరీ కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్. సో ఒక్కొక్కసారి హెరిడిటరీ కూడా వస్తుంది. ఎగ్జాక్ట్ కారణం అయితే తెలియదు మనకు. కంటామినేటెడ్ కూడా కాదు ఇది. అంటే ఒకరికి ఉన్నట్లయితే ఇంకొకరికి వస్తుంది. కొన్ని స్కిన్ డిసీజెస్ అలా వస్తాయి అని ఒకరి నుండి ఒకరికి వస్తూ ఉంటాయి. కానీ సోరియాసిస్ అలా ఏం కాదు. కాకపోతే ఏంటంటే మనకు రాకుంటే అంతే కొంచెం చిన్నగా ఇనిషియల్గా ఉన్నప్పుడే మనకు ఎక్కువ స్ట్రెస్కు లోన్ కాకుండా ఉండడం. అట్లాగే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఏంటంటే తినే పదార్థాలు, ఎక్కువ జంక్ ఫుడ్ కానీ పడనిది. ఆయుర్వేదిక్లో ఏంటంటే దీనికి విరుద్ధ ఆహారాలు అని చెప్తారు. అంటే అపోజిట్ నేచర్ ఉన్న ఫుడ్ తీసుకున్నట్లయితే మనకు ఈ విరుద్ధ ఆహారాల మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇది మనకు ఏంటంటే కొన్ని చెప్పారు విరుద్ధాహారం ఎట్లా ఎందుకు తీసుకోకూడదు, తీసుకుంటే ఏమవుతుంది అనేది చర్మం మీద అది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అయితే దీనిలో మామూలుగా ఇప్పుడున్న పేషెంట్కి చెప్పేది ఏంటంటే వాళ్ళు యూజువల్గా ఏంటంటే ఈ ఫిష్ మిల్క్ కలిపి తీసుకోవద్దని చెప్తాము. సో తర్వాత కొంతమంది హనీ వేడి చేసి తీసుకుంటారు. అది కూడా ఒక రకంగా స్కిన్ మీద చూపించే ప్రభావం ఉంటుంది. అలాగే కర్డ్ కూడా వేడి చేయకూడదు. అట్లాగే కొన్ని ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోకూడదు. అంటే ఘీ ఉన్న హనీ ఇది రేషియో క్వాంటిటీ ఏంటంటే ఈక్వల్ క్వాంటిటీలో మనం కన్జ్యూమ్ చేయకూడదు అనేది. సో నైట్ ఒకటి కర్డ్ తీసుకోకూడదు అనేది. ఇవన్నీ కూడా మేము పచ్చంగా ఇవన్నీ తీసుకున్నట్టయితే మనకు ఏమవుతుంది అంటే బాడీలో టాక్సిన్స్ ఇమీడియట్గా ఎఫెక్ట్ కాకుండా కానీ లాంగ్ రన్లో మనకు దాని ఎఫెక్ట్ మనకు స్కిన్ మీద చూపిస్తూ ఉంటుంది. సో ఇలా చాలా రకంగా మనకు దేశకాల పరిస్థితులను బట్టి కూడా ఒక్కొక్క సీజన్లో తీసుకునే మనకు డైట్, ఎలాంటి డైట్ తీసుకోవాలి ఇవన్నీ ఆయుర్వేదిక్లో ముందే మనం దినచర్య ఋతుచర్యగా చెప్పారు. అలాంటివి తీసుకోకుండా దానికి ఆపోజిట్గా తీసుకున్నట్లయితే మనకు ఈ చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి మనం ఖచ్చితంగా వాళ్ళు పచ్చం అనేది మా దానిలో ఇంపార్టెంట్గా చెప్తాము. మేము పేషెంట్ వచ్చినప్పుడు దానికి ఏ రకమైన స్కిన్ డిసీజెస్ ఉండదని పరీక్ష చేసి చెప్తూ ఉంటాము. అట్లాగే ఎగ్జిమా అనేది ఇంకా రొటీన్గా వచ్చే మనకు స్కిన్ ప్రాబ్లం.
సో దీంట్లో కూడా ఏంటంటే ఏదైనా కానీ దాదాపు అన్నీ కూడా ఇచ్చింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, చర్మంలో బాగా దురద ఎక్కువ వస్తూ ఉంటుంది. సో దాని మూలంగా ఏమవుతుందంటే క్రస్ట్ లాగా ఏర్పడము, దీంట్లో కూడా డ్రై ఎగ్జిమా వెట్ ఎగ్జిమా అని ఉంటుంది, అంటే డ్రైగా ఉండేది స్కిన్ అంతా డ్రైగా ఉండడం మూలంగా. సో ఇలాంటి కొంచెం డ్రై ఎగ్జిమా అంటాం. అలాగే వెట్ ఎగ్జిమా అంటే ఊజింగ్ ఉంటుంది, బాగా దురద అయ్యేసరికి కొంత ఒక రకమైన వాటర్ లాగా వచ్చేసి లసికలాగా మనకు బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఇది వెట్ ఎగ్జిమా. ఇది కూడా చాలా మటుకు వాడడం వల్ల తగ్గుతుంది, మళ్ళీ మళ్ళీ రికరెన్స్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటివి కాకుండా ఆయుర్వేదిక్ పంచకర్మలు కానీ డీటాక్సిఫికేషన్ థెరపీస్ ఉంటాయి మా దాంట్లో. సో ఈవెన్ స్నేహస్వేదాలు చేసినా కానీ ఆయిల్ అప్లికేషను, ఫోమెంటేషను ఇవి చేసినట్టయితే కొంచెం ఈ స్కిన్ అనేది డ్రైనేజ్ తగ్గుతుంది, తర్వాత కొంచెం టాక్సిన్స్ అన్నీ ఎలిమినేట్ అవుతాయి. ఆ తర్వాత మేము చేసే దానిలో విరేచన కర్మ అని ఉంటుంది, అంటే పర్గేషన్ థెరపీ. ఎందుకంటే మనకు ఏదైనా కానీ స్నేహస్వేదాలు చేసిన తర్వాత కోష్ట శుద్ధి అనేది కావాలి, అది విరేచనం ద్వారా కానీ వస్తు ద్వారా కానీ, అంటే మెడికేటెడ్ ఎనిమా, మెడికేటెడ్ పర్గేషన్ అనేది మేము ఇస్తూ ఉంటాం. సో దానివల్ల ఏంటంటే మనకు ఈ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో మనకు బయటికి వెళ్ళిపోయి మనకు కొంచెం ఈ స్కిన్ ప్రాబ్లం లేకుండా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ హెర్పీస్ అంటే ఇదంటే ఎవరికి పెద్దగా అవగాహన లేదు. అవును. సో దీని గురించి అంటే కొంచెం, ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే చిన్నగా ఇప్పుడు ఎక్కడ ఒక మచ్చ వచ్చినా కానీ దాన్ని నెగ్లిజెన్సీ చేయకూడదు. అదేదంటే వాళ్ళకు ఏదో మోల్స్ లాగా అనిపిస్తుంది, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా అనిపిస్తుంది. ఈవెన్ మామూలుగా మచ్చలు కూడా ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి పెద్దగా అవుతుంది. అది ఈవెన్ స్కిన్ క్యాన్సర్గా కూడా మెలనోమా అని వస్తుంది, అది చిన్నగా నల్లగా ఇంత బుడపలాగా వస్తుంది, కానీ అది నెగ్లిజెన్స్, అది ఒక్కొక్కసారి వాట్స్ అని కూడా వస్తాయి, పులిపిరిలాగా వస్తూ ఉంటుంది. వాటిని కూడా మనం నెగ్లిజెన్స్ చేయకూడదు, అది వైరల్ ఇన్ఫెక్షన్తో వస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఇమీడియట్గా డాక్టర్ని చూపించినట్టయితే మనం ఒక్కొక్కసారి ఏంటంటే అనుమానం ఉన్నప్పుడు ఇలాంటి మెలనోమా లేకపోతే ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి బయాప్సీ, స్కిన్ బయాప్సీ ఒకటి చేస్తారు. దాన్ని మనకు ల్యాబ్లో ఏంటంటే క్యాన్సరస్ సెల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే చిన్న చిన్నగా ఒక బుడపలాగా వచ్చేస్తూ ఉంటుంది, అది ఎందుకు వచ్చింది అనేది వాళ్ళకు తెలియదు. కొంచెం నెగ్లిజెన్స్ చేయకుండా కొంచెం తొందరగా డాక్టర్ని, ఈవెన్ లైపోమాస్ అని నాన్ బినైన్ ట్యూమర్స్ లాగా ఇట్లా గడ్డలుగా ఉంటాయి స్కిన్ లోపల. సో అది కూడా మనకు పేషెంట్కు కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తుందని డాక్టర్ దగ్గరికి వస్తారు. దాన్ని చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో ఇనిషియల్ స్టేజ్లో పెద్దగా కాకముందు, క్రానిక్ కాకముందు కనుక వచ్చేది ఉంటే మేము ఆ ట్రీట్మెంట్ ఇచ్చేసి తగ్గిస్తూ ఉంటాం. ఇంకా దీనిలో హెర్పీస్ అనేది ఏంటంటే అది వైరల్ ఇన్ఫెక్షన్, ఇటువంటిది అప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి పేషెంట్స్, ఎందుకంటే ఒక్కొక్కసారి అది కంటామినేటెడ్ వేరే వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇది ఎట్లా తెలుసుకోవాలంటే కొంచెం బ్లిస్టర్ ఫామ్ అవుతూ ఉంటాయి. బ్లిస్టర్ అంటే మనకు బొబ్బల్లాగా వచ్చి దానిలో నీరు ఉంటూ ఉంటుంది. అది కొంచెం పసులా బయటకు వచ్చినప్పుడు మన కాంటాక్ట్ అయ్యేది ఉంటే మనకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ హెర్పీస్ వచ్చినప్పుడు మాత్రం వీటికి చిన్నప్పుడే కొంచెం వ్యాక్సినేషన్స్ కూడా కొన్నిటికి వచ్చినవి ఇప్పుడు. సో ఆ వ్యాక్సినేషన్ తీసుకుంటూ ఉండాలి. హెర్పీసా కాదా అనేది మనం డయాగ్నోజ్ చేసినాక వాళ్ళకు జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. అంటే కొంచెం ఇంట్లో వాళ్ళతో కూడా సెపరేట్గా ఇచ్చేయమని చెప్పి, వాళ్ళకు చాలా సివియర్గా అంటే అది ఒక ఫీవర్తో వస్తుంది, థ్రోట్ పెయిన్ ఉంటుంది. హెర్పీస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ లీజన్స్ అన్నీ కూడా స్కిన్ మీదనే వచ్చేస్తుంటాయి, బ్లిస్టర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, అవి కాస్త స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, మంట ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్. సో ఇవన్నీ లక్షణాలు మేము పేషెంట్ కనుక చెప్పినట్టయితే వాళ్ళకు వైరల్ స్ప్రెడ్ కాకుండా మేము ట్రీట్మెంట్ చేస్తాము. దానికి ఇంకా చిన్న చిన్నవి కూడా చిన్నపిల్లలలో మూతికి ఇంపెటిగో అంటాం, అది మూతికి అంతా కూడా చిన్న చిన్న పస్లాగా క్రస్ట్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అవి కూడా మేము వాళ్ళ కంటామినేటెడ్ కాకుండా, అంటే చిన్న స్కేబీస్ కూడా చిన్నపిల్లలలో యొక్క స్కూల్స్లో వెళ్ళినప్పుడు ఒకరికి ఉంటే ఒకరికి రావడము. సో దానికి దురద, వాళ్ళకి దురద వస్తూ ఉంటాయి. వాళ్ళకి అందుకే కేర్ ఏం చేసుకోమంటామంటే ఈ వాళ్ళ బెడ్షీట్లు చేంజ్ చేయాలి, బట్టలు కూడా వేడి నీళ్ళలో పెట్టి కొంచెం క్లీన్ చేయడము. సో వాళ్ళకు కొంచెం రెగ్యులర్గా బాతింగ్ అనేది, కొంచెం ఒక్కోసారి ఈవెన్ స్కిన్ తల మీద కూడా పెయిన్లతో కూడా మనకు చిన్న చిన్న కురుపుల్లాగా కావడము, ఇలాంటివి కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా కూడా వెంట్రుకలు ఊడిపోవడం కూడా ఒక సమస్య, అంటే ఎలోపేషియా అంటాం. అది కొంచెంమందికి అది స్కిన్ ముఖ్యంగా మనకి తలలో ఎప్పుడైనా ఎవరైనా చూసి చెప్తారు ఇంత వెడల్పుతో మీకు అవి హెయిర్ అంతా పోయింది అనేది, అది కూడా ఒక రకమైన స్కిన్ డిజార్డర్, ఎందుకంటే ఎలోపేషియా అంటాం. అది దానికి మనం ఆయుర్వేదిక్లో కూడా ట్రీట్మెంట్ ఉన్నది, దానికి స్టిరాయిడ్ అని బయట మామూలుగా ఇంజెక్షన్ చేస్తారు, కానీ ఒక్కొక్కసారి అవి కొంచెం అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకని వీలైనంత మటుకు ఆయుర్వేదిక్లో మనకు, ఎందుకంటే ఈ ఆయుర్వేదిక్లో ముందు నుండి కూడా వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ సీజనల్ ఫుడ్ కానీ రోజు ఏం చేయాలన్నది కానీ ఇలాంటివి మనకు చెప్తారు. చాలామంది ఎంత సఫర్ అవుతారంటే వాళ్ళకు సైకలాజికల్గా కూడా సోషల్ కూడా వాళ్ళకు రిస్ట్రిక్షన్ అయిపోతుంది. ఆ స్కిన్ బయట కనిపిస్తూ ఉంటుంది, అంత సోరియాసిస్ వాళ్ళకి దురద వస్తూ ఉంటుంది, బయటకు ఎటు పోవాలన్నా కానీ వాళ్ళు పోలేరు.
సోషల్ ఇది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడే ఇనిషియల్గా ఉన్నప్పుడు మేము తీసుకోవాలనేది, ఎలాంటి డిలే కాకుండా ట్రీట్మెంట్ చిన్నగా ఉన్నప్పుడు తీసుకుంటే స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఈవెన్ కొంతమంది తెల్ల మచ్చలతో వస్తూ ఉంటారు, దాన్ని వీటిలిగో ల్యూకోడర్మా అంటాము. దానికి కూడా ఆయుర్వేదిక్లో ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది తెలియదు. ఇప్పుడు మేము చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ప్లస్ ఆయుర్వేదిక్లో ఇంకొకటి చెప్పారు ఆచార్య, అంటే మనకు అది ఒక రకంగా చెప్పాలంటే చాలా స్కిన్ డిసీజెస్కు కారణం ఏందని తెలియదు. వచ్చింది అన్నది తగ్గించుకోవడానికి కొరకే మనం మందులు ఇవ్వడం, ఎందుకు వచ్చింది అన్నది కొన్ని స్కిన్ డిసీజెస్కు తెలియదు. అందుకనే మేము ఏమని చెప్తామంటే ఆచార రసాయనం అన్నది ఒకటి ఉంటుంది, అంటే పెద్దలను గౌరవించాలని. అట్లీస్ట్ మనం గౌరవించకపోయినా కానీ తిట్టకూడదు అనేది. సో దాని కూడా ఎఫెక్ట్ మనకు సైకలాజికల్గా కానీ అది ఒక రకమైన ఇది ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఇది ఉన్నప్పుడు ఏమి బాధపడతారు పేషెంట్, నేను పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నానేమో నాకు ఇప్పుడు ఇలాంటి జబ్బు వచ్చింది అన్నది ఒక బాధపడతా ఉంటాం. అవి రాకుండా ఉండాలంటే మనకు గురువులను కానీ పెద్దవాళ్ళని కానీ బ్రాహ్మణులు కానీ వాళ్ళను అగౌరవపరచకూడదు అనేది ఒకటి చెప్పారు. ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే అది ఏది మనకు కారణం తెలియనప్పుడు ఇది కారణం అయి ఉంటుందేమో అనేది వీలైనంత మటుకు జాగ్రత్తగా ఉండి వీలైనంత మటుకు ఆచార రసాయనం కూడా మేము చెప్తూ ఉంటాము. తర్వాత ఈ పంచకర్మ తీసుకున్న తర్వాత కూడా కొన్ని మెడికేషన్స్ రాకుండా మేము వాళ్ళకు ప్రికాషన్స్ కానీ ప్రివెంటివ్ మెజర్స్ కానీ మేము చెప్తూ ఉంటాం. దాన్ని వాళ్ళు కరెక్ట్గా ఫాలో అయ్యేది ఉంటే మనకు స్కిన్ డిజార్డర్స్ నుండి మనం బయటపడవచ్చు. ఓకే, అలానే ఇప్పుడు స్కిన్ డిసీజెస్ లో మనం డ్రై స్కిన్ చూస్తాం, వెట్ స్కిన్ కూడా చూస్తున్నాం. సో వీరిద్దరికి సపరేట్ గా కపిల్ ఆయుర్వేదం ఏమైనా ఇది అందుకే స్నేహాలు చేస్తారు. ఇప్పుడు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో చాలా మటుకు ఈ పొడి బారిపోతూ ఉంటుంది. దానికి వాళ్ళకు ఈ అభ్యంగం కానీ స్టీమ్ బాత్ కానీ తీసుకున్నట్టయితే ఆ సమస్య తీరుతుంది. అలాగే వెట్తోని కొంతవరకు ఎక్సెసివ్ స్వెట్టింగ్ వల్ల దానివల్ల కూడా కొంచెం దురదలు, ముఖ్యంగా స్కిల్ ఫోల్డ్ ఉన్నప్పుడు ఆర్మ్పిట్స్లో ఇట్లాంటి చోట్ల వాళ్ళకు దురద వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ అని రింగ్ వామ్ అని కానీ ఈ రకంగా వస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ స్కిన్ ఫోల్డ్ కానీ లేకపోతే ఎక్సెసివ్ స్వెట్ వచ్చే దగ్గర వాళ్ళకి ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. అది చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఆ సిగ్గుపడే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళరు, ఏదో ఒక ఆయింట్మెంటో ఏదో తీసుకుంటూ ఉంటారు. కానీ వీలైనంత మటుకు డాక్టర్ సలహా తీసుకుని అది డయాగ్నోజ్ చేసుకుంటే దాని ప్రివెన్షన్గా రాకుండా కూడా మనం కొన్ని చూసుకుంటూ ఉండాలి. దానివల్ల కొంచెం మనకు సమస్య తొందరగా తీరుతుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు కపిల్ ఆయుర్వేదంలో చూసాము, వ్యాధులను బట్టి కాకుండా మనిషి శరీరత్వాన్ని బట్టి కూడా మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అది ఎలా సాధ్యపడింది? అదే ఇప్పుడు మేము పేషెంట్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు మెయిన్గా బాడీలో ఉన్నట్టు ఆయుర్వేద ప్రకారంగా వాత పిత్త కఫాలు, వాళ్ళ ప్రకృతి ఏంటి, వాత ప్రకృత, పిత్త ప్రకృత, కఫ ప్రకృత, దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అనేది మేము డిసైడ్ చేసుకుంటాము. అది ఎట్లా అంటే పేషెంట్ వచ్చినప్పుడు మేము నాడీ పరీక్ష చేసేసి వాళ్ళకి ఏ ప్రకృతి ఉంది. ఇప్పుడు చాలామంది వాత ప్రకృతి ఉన్న వాళ్ళలో డ్రై స్కిన్ ఉంటుంది. సో అలాగే వాళ్ళు డ్రై స్కిన్ అనేసరికి మాకు ఒక ప్రకృతి తెలిసిపోతూ ఉంటుంది. కొంతమందిలో ప్రకృతిలో ఏంటంటే వెట్టి ఎక్కువ ఉండి దురద ఎక్కువ ఉండి తర్వాత కొంచెం ఒబేసిటీ కారణంతో కొంచెం ఈ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళలో ఏంటంటే స్కిన్ ర్యాషెస్ రావడం కానీ అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మేము ప్రకృతిని డిసైడ్ చేసుకొని వాళ్ళలో ఆ తత్వం ఏ తత్వం ఉన్నది అనేది, ఏ ప్రకృతి ఉన్నది అనేది మేము అది పరీక్ష చేసి వాళ్ళకు ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనకు ఓసారి స్కిన్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. దాన్ని మనం ఒక రకంగా చెప్పాలంటే అర్టికేరియా అని చెప్తూ ఉంటాం. మనం ఒకవేళ ఏదన్నా తిన్నది సడన్గా ఫుడ్ పాయిజన్ అని చెప్తారు, తెల్లారి లేసేసరికి స్కిన్ అంతా కూడా ఉబ్బిపోతుంది, తర్వాత ప్యాచెస్ రెడ్గా వస్తూ ఉంటుంది, దురద ఉంటుంది, మంట ఉంటుంది. అది ఏమై ఉంటుంది అనేది అందుకన్నా ముందు రోజు ఏమైనా ఆహారంలో ఏమైనా తేడా వచ్చిందా, ఏమైనా మెడిసిన్ ఏమైనా వాడారా, వాళ్ళు ఏమైనా డ్రగ్ రియాక్షన్ అయిందా, ఒక్కొక్కసారి సివియర్గా కూడా అవుతుంది అది. ఎందుకంటే డ్రగ్ రియాక్షన్లు కొన్ని పడనట్టు అయితే అది ఇమ్మీడియట్గా, అందుకే కొన్ని ఇంజక్షన్లు చేసేటప్పుడు కూడా మనం టెస్ట్ డోస్ అని కూడా చేస్తారు. చిన్న దానికి కూడా ఒక్కొక్కసారి ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం మూలంగా ఈ స్కిన్ డిజార్డర్స్ కూడా మనకు ఈవెన్ సోరియాసిస్కు ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అది. అంటే మన ఇమ్యూనిటీ మనకు కాపాడాల్సిందే, ఒక్కొక్కసారి మన హెల్తీ సెల్స్ మీద అవి అటాక్ చేసేసి అది స్కిన్ లీజన్గా మనకు ఇది చేస్తూ ఉంటుంది. సో అందుకని చిన్న చిన్న పడని పదార్థాలు తీసుకున్నా కానీ ఒక్కొక్కసారి ఫుడ్ కొంతమందికి పులుపు పడదు,
పులుపు తీసుకున్నప్పుడు స్కిన్ దురదలు వస్తూ ఉంటాయి, కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు వస్తూ ఉంటాయి, కొంతమంది స్వీట్స్ అవి ఎక్కువ తీసుకున్నప్పుడు పడవు కొంతమందికి. అలాగే కోల్డ్ అంటే వాళ్ళ ప్రకృతి బట్టి కూడా మనం ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు పేషెంట్ కూడా తెలుస్తూ ఉంటుంది, ఇది తీసుకుంటే ఎక్కువ అవుతుందేమో అని కూడా. కానీ అట్లాంటివి కొంచెం ప్రివెంటివ్గా వాళ్ళు ఏ దానికి ఎలర్జీగా ఉన్నారు, ఏది తీసుకుంటే ఎక్కువ అవుతుంది. కొంతమంది ఈవెన్ బయట సన్ రేస్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఎలర్జీ వస్తూ ఉంటుంది. సో అలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న ఇదైనా కానీ ఒక్కొక్కసారి అది మనం తేలికగా తీసేయకుండా వాళ్ళు డాక్టర్ని సంప్రదించి ఒకసారి స్కిన్ క్యాన్సర్ వచ్చే వరకు కూడా తెలియదు. సో చిన్న అది మచ్చల్లాగా వచ్చినా కానీ అది ఏంటి అనేది ఒక్కొక్కసారి మచ్చలు ఏర్పడతాయి. అది ఒక్కొక్కసారి టెంపరీగా చిన్నదే కావచ్చు, అంటే చిన్నపిల్లలలో కొన్ని మచ్చలు వస్తూ ఉంటాయి. అది పొట్టలో ఒకవేళ వామ్ ఇన్ఫెస్టేషన్ ఉన్నా కానీ వస్తాయి, వైటమిన్స్ లోపం ఉన్నా వస్తాయి. అది స్కిన్ మీద కూడా మంచి ప్యాచెస్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అటువంటిప్పుడు ఏంటంటే జాగ్రత్తగా డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అయ్యేది ఉంటే ఒక్కొక్కసారి ముఖ్యంగా దీనిలో ఇంకా సివియర్గా ఇంకా తెలియని ఏంటంటే మనకు లెపరసీ ఏంటంటే మనకు స్కిన్ మీద ఒక్కొక్కసారి మచ్చ వస్తుంది. సో అది ఏం మచ్చ అనేది తెలియదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే మేము అది అన్ని రకాలుగా మేము ఎగ్జామిన్ చేసి అన్ని రకాలుగా అది ఏది కావచ్చు అనేది కూడా మేము ఆ లెపరసీకి ఉండే ఏమేమి లక్షణాలు ఉంటాయి, ఏమేమి పరీక్షలు చేయాలి దానికి అనేది చూసుకొని వాళ్ళకి సెన్సేషన్ ఉందా లేదా ఒకవేళ. ఎందుకంటే లెపరసీలో కూడా అందులో చాలా రకాలు ఉన్నవి. దానిలో అంటే సివియర్గా ఉండేటి లెప్రమాట ఒక్కొక్కసారి స్కిన్ ఊడిపోతూ ఉంటుంది. అంటే కొంతమంది మన బయట కనిపిస్తూ ఉంటారు కదా, ఆ స్కిన్ ఏంటంటే ఆ లెప్రసీ లోపల చర్మం ఊడిపోతూ ఉంటుంది, స్కిన్ ఊడిపోతూ ఉంటుంది. సో అంత సివియర్గా ఉంటాయి. కొన్ని బార్డర్ లైన్లో ఉంటాయి. ఆ బార్డర్ లైన్లో ప్యాచెస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు అవి నర్వ్స్ మీద కూడా మనకు ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఒకవేళ లెప్రసీ అయితే సెన్సేషన్ ఉన్నదా లేదా ఒకవేళ అది కన్ఫర్మేషన్ చేసుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనకు అది కూడా తగ్గిపోతుంది. అందుకనే చర్మం అనేది అన్నిటి కూడా మనకు రిఫ్లెక్షన్. ఎందుకంటే మీకు స్కిన్ కరెక్ట్గా మంచిగా ఉంది అని అంటే మనకు హెల్తీగా ఉన్నట్టుగా కొంతవరకు ఫీల్ కావచ్చు. అంటే డాక్టర్ ఇప్పుడు చాలా కూడా వింటూ ఉన్నాము, స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం మనలో ఏమైతే ఎలా అంటే చెప్పుకోవడానికి కూడా రాను. అలాగే ఇంకొకటి ఏంటంటే మొటిమలు కూడా యాక్నే ప్రాబ్లమ్స్ వచ్చి త్వరగా క్యూర్ అవ్వవు, చాలా లాంగ్ టైం తీసుకుంటాయని విన్నాము. అది కనుక మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్నే అని అంటాం దాన్ని, మొటిమలు. ఆ మొటిమలు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం తొందరగా తగ్గించుకోవచ్చు. ఒక్కొక్కసారి స్కిన్లో అది డీపెన్గా పోయేది ఉంటే పెద్ద యాబ్సెస్ లాగా అవుతాయి. కాలర్ కూడా రెడీగా ఉన్నారు, గణేష్ అనంతపురం నుంచి. గణేష్ గారు చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి సార్. మా డాడీకి ఇట్లా న్యూరో సంబంధించింది సార్, ఎంఎన్డి అని చెప్పారు సార్. ఎంఎన్డి అని మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుంది సార్ ఆయుర్వేదం తరఫున? ఉంటుంది. అంటే ఈరోజు సమస్యలు ఏంటంటే చర్మ వ్యాధులు కానీ ఎంబీటీ మన న్యూరో ప్రాబ్లం కూడా ఆయుర్వేదిక్లో ఉంటుంది. కాకపోతే మీరు ఒకసారి కాల్ చేసి మీరు డాక్టర్తో సంప్రదించినట్లయితే కొంచెం హిస్టరీ తీసుకొని దానికి మేము న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్కు ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి. తర్వాత వాళ్ళను ఒకసారి అనంతపూర్ అయినా కానీ మనకు రావడానికి ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉన్నది కపిల్ చికిత్సాలయంలో. వాళ్ళు వచ్చి మనకు డాక్టర్ని సంప్రదించి కొన్ని రోజులు అడ్మిషన్ అవసరం ఉంటే అడ్మిషన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. న్యూరలాజికల్ ప్రాబ్లం కూడా ఆయుర్వేదిక్లో చికిత్సలు ఉన్నవి. ఓకే గణేష్ గారు, డాక్టర్ గారికి కాల్ చేసి మీ సమస్య ఏంటో డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు. సో కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు స్కిన్ డిసీజెస్ అని చెప్పాం కదా, అది ఈ మొటిమలలో కూడా చాలా రకాలుగా ఒక సివియర్గా ఉంటుంది. తర్వాత బ్లడ్ ప్యూరిఫికేషన్కు మాకు ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ కూడా ఉన్నవి. వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో వచ్చి సంప్రదించినట్లయితే మనకు సమస్య తీరుతుంది. ఎందుకంటే అది కూడా కాస్మెటిక్ కొంత, ఎందుకంటే ముఖ్యంగా లేడీస్ బయటికి పోలేరు, అంత పెద్దగా వస్తూ ఉంటాయి. దానికి కూడా మనం ఆయుర్వేదిక్లో కొంచెం ఫేషియల్ థెరపీస్ ఉన్నవి, ఆ తర్వాత ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ లేపాలు ఉన్నవి, ఆయిల్స్ ఉన్నవి, స్నేహస్వేదాలు చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నల్గా కూడా మనకి బయో ప్యూరిఫికేషన్ మెథడ్స్ లైక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల మనకి ఈ మొటిమల సమస్య కూడా తగ్గుతుంది. అలాగే ఇంకా స్కిన్ డిజీజెస్లలో చాలా మటుకు చిన్న సమస్యకు వచ్చినా కానీ ఒక్కొక్కసారి ఇన్సెక్ట్ బైట్స్ కూడా ఉంటవి. మనకు ఏదో పురుగు గరిచినట్టున్నది సార్ అని పొద్దున్నే వస్తారు. దానిలో రకరకాలుగా ఉంటాయి. కొన్నేమో మామూలుగా ఎలర్జిక్ ర్యాషెస్ లాగా ఎలివేషన్గా ఉంటాయి, ఒక్కొక్కసారి బ్లిస్టర్స్ ఫామ్ అవుతాయి. సో
సో అది ఏందన్నది మనకు డయాగ్నోస్ చేసుకొని వీలైనంత మటుకు తొందరగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనకు ఆ సమస్య తీరుతూ ఉంది. ఆ తర్వాత మనకు చాలా మటుకు ఇంకా సెకండరీ లీజన్స్ అని ప్రైమరీ లీజన్స్ అని చాలా మటుకు ఉన్నవి. చిన్న మచ్చలు, చిన్న ఎలివేషన్ వచ్చినా కానీ జాగ్రత్తగా అజాగ్రత్త చేయకుండా డాక్టర్ని సంప్రదించినట్టయితే మనకు. మరొక కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. జగదీశ్వర్ హైదరాబాద్ నుంచి. జగదీశ్వర్ గారు నమస్తే అండి. చెప్పండి అమ్మా. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సమస్య చెప్పండి. ఎంతకాలం అయింది? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఎప్పుడు వాడుతూనే ఉంటాం. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఏమన్నా తీసుకున్నారా? హాస్పిటల్ అది వాడాము. ఓకే, ఏమైనా తగ్గిందా ఇంకా అట్లాగే ఉందా? వాడాము. అయితే వీళ్ళు చాలా ఆయుర్వేదిక్ సెంటర్స్ ఉన్నవి, చాలామంది సోరియాసిస్తో సఫర్ అవుతూ ఉన్నారు. కాకపోతే ఇది ఏంటంటే నేను ముందు చెప్పినట్టుగా ఏంటంటే సైకోసోమాటిక్ డిసీజ్. అలాగే చాలా మటుకు ఏంటంటే మెడిసిన్స్ వాడినప్పుడు తక్కువ ఉంటుంది, ఆయుర్వేదిక్ అయినా అలోపతిక్ అయినా ఏవైనా కానీ మందు వాడినప్పుడు తక్కువనే ఉంటుంది. కాకపోతే దీనికి మనకు ఆయుర్వేదిక్ లోపల బయో ప్యూరిఫికేషన్ మెథడ్స్ పంచకర్మ కనుక తీసుకున్నట్టయితే స్ట్రెస్ ఇండ్యూస్డ్ కాబట్టి మనకు శిరోధార అని ఉంటుంది. దానిలో శిరోధారలో తైలధార ఉంటుంది, తక్రధార అని ఉంటుంది. అవి చేసుకోవడం మూలంగానే మనకు సోరియాసిస్ కంట్రోల్కి వస్తుంది. అలాగే సోరియాసిస్ అనేది ఎక్కువ కఫ ప్రధానమైన వ్యాధి కాబట్టి దానికి వమన కర్మ అని ఒకటి చేయిస్తాం. అంటే వామిటింగ్ థెరపీ, దట్టు మెడికేటెడ్, అంటే ఆ మెడిసిన్స్ ఇచ్చి మేము అది వామిటింగ్ చేయిస్తాం. దాని మూలంగా కూడా మనకు సోరియాసిస్ అనేది తగ్గుతుంది. అలాగే విరేచన కర్మ అని ఉంటుంది, అంటే పర్గేషన్, మెడికేటెడ్ పర్గేషన్. అలాగే నిరువవస్థి అని కషాయవస్థి అని ఉంటుంది. దాని మూలంగా ఏంటంటే మనకి ఏదైతే ఈ సోరియాసిస్ రావడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము గట్ రీజన్లోకి తీసుకొచ్చేసి ఎలిమినేట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో దాని మూలంగా ఏంటంటే మనకు ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ సోరియాసిస్ కాబట్టి దానికి ధార చికిత్సలు చేసినట్టయితే మనకు తగ్గిపోతుంది. ముఖ్యంగా మేము ఏంటంటే ఈ కపిల్ ఆయుర్వేదిక్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు డాక్టర్లు అయినా కానీ దాదాపు 24 గంటలు ఉంటారు. దాదాపు ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. దూర ప్రాంతాల నుండి వచ్చినట్టయితే వాళ్ళు అడ్మిషన్ తీసుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఒక 10-15 రోజులు తీసుకొని తర్వాత దాన్ని ఫాలోఅప్గా ఇంటి దగ్గర మెడిసిన్స్ వాడుకున్నా కానీ తగ్గిపోతుంది. ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్స్కు ఇన్పేషెంట్గా ఉంటేనే మనం సరిగ్గా చేయగలుగుతాము శాస్త్ర ప్రకారంగా. సో దానికి మేము ఆ అడ్వైజ్ ఇస్తున్నాను. వీలైనంత మటుకు కపిల్ చికిత్సాలయం ఏ బ్రాంచ్లు అయినా కానీ మనకు ఇన్పేషెంట్ ఫెసిలిటీతో ఉన్నవి. ఎందుకంటే ఆయుర్వేదిక్లో ఎక్కువ మామూలు మెడిసిన్స్ బయట తీసుకొని పోవడానికే ఉన్నవి. ఇన్పేషెంట్స్తోనే కపిల్ గ్రూప్లోనే ఎక్కువ మనకు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీలైనంత మటుకు అడ్మిషన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు తగ్గిపోతాం. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. సో ఇవాల్టి కార్యక్రమంలో స్కిన్ డిజార్డర్స్, సోరియాసిస్కి ఇవన్నిటి సంబంధించి మా వ్యూయర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సలహాలు, సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి జీవన రేఖ కార్యక్రమం. నమస్తే.